2024 ఉగాది తర్వాత నుండి 2026 చివరి వరకు కూడా కర్కాటక రాశి వారి లైఫ్ ఇదే. మీ జీవితంలో ఈ మార్పులు తప్పవు. ఊహించని అదృష్ట మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. 2024వ సంవత్సరం ఉగాది తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో వచ్చే శుభ పరిణామాలు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో రాబోయే మార్పులు కూడా తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో 4వ రాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ, ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. అది నీళ్లు అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా సరే అది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రాశి వారికి ఆలోచనలు అనేవి వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటూ ఉంటారు. వెంటనే నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా శుభ సమయం అయితే కనిపిస్తూ ఉంది. మీ రంగాలలో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందమయ క్షణాలను గడుపుతారు. వృత్తి ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ధర్మ చింతన చాలా అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల కారణంగా మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో కూడా చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఉత్సాహంగా కూడా ఉంటారు. చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈ రాశి వారికి సమయంలో ఒక శుభవార్తను కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అనేది చాలా అవసరం. ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరిపిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. కర్కాటక రాశి వారికి అసలు 2024 సంవత్సరం వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది నుండి కూడా వీరి జీవితంలో వచ్చే పెను మార్పులు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందిన వారికి ఉగాది తర్వాత నుండి కూడా ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుందండి. ఈ కాలంలో మీరు అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా మీ యొక్క ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీ ధన సంపాదన పెరగడంతో మీ ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది. మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి మీకు తప్పనిసరిగా తీసుకోవాలి, లేదంటే కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుందండి. ఈ రాశి వారి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనేది చాలా అద్భుతంగానే ఉంటుంది. మీ కుటుంబంలో శాంతి సామరస్యం కూడా ఉంటాయి. మీ తల్లిదండ్రులు ఆస్తులు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు బాగా లాభిస్తాయి. ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు, లేదా వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలోని ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా సహాయాన్ని చేస్తారు. మీ కుటుంబంతో విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కొత్త ఏడాది అయితే వీరికి బాగానే ఉంటుంది. ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు తాము చేసే ప్రయత్నాలలో మంచి విజయం కూడా సాధిస్తారు. కష్టపడే లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు కూడా విద్యార్థులకు
అద్భుతమైనటువంటి కాలం అయితే నడుస్తుంది. సివిల్ సర్వీస్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని కూడా సాధించబోతున్నారు. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో మీకు సీటు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడా కెరియర్ పరంగా చాలా అద్భుతమైనటువంటి మార్పులు ఉంటాయి. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. నవంబరు, డిసెంబర్ వరకు కూడా మీ కెరియర్ చాలా ముఖ్యమైనటువంటి కాలం. ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారులకు మంచి లాభాలు కూడా కలగవచ్చు. ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురి కావచ్చు. పని లేదా ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం వలన మరింత ఒత్తిడి కూడా పెరగవచ్చు. ఈ ఏడాది సుదీర్ఘ ప్రయాణం చేయడం వలన మీరు బాగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. జూలై, సెప్టెంబర్ మధ్య మీ యొక్క ఆరోగ్య క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు ఏమైనా ఉన్నట్లయితే వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారి కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీ ఇంట్లో కొన్ని వివాదాలు కలగవచ్చు. అయితే ఎన్ని జరిగినా సరే పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క భాగస్వామితో చర్చల ద్వారా అన్ని విషయాలను కూడా పరిష్కరించుకోండి. ఈ ఏడాది మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు, కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరొక వైపు అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఇక కర్కాటక రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము, స్వార్జితము నిలబడుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఉనికిని, గత జీవితాన్ని మరిచిపోరు. రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికి వారి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యమునైనా సరే చేయగలుగుతారు. ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. ఈ కర్కాటక రాశి వారు మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి. అలాగే నలుపు రంగు, బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి. మరియు వికలాంగులకు ఆహారం అందించండి. మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని అందించండి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.